లా అండ్ ఆర్డర్లో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్ని ఏకకాలంలో సస్పెండ్ చేసిన ఘనత వాళ్ళు చేసిన తప్పులకి ఆ ధైర్యం కావాలంటే ఆయన అనుభవం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే లా అండ్ ఆర్డర్ సంబంధించి ఇంకొకటి గంజాయి వనాలు పెరిగిపోయిన చోట తిరిగి శుద్ధి చేసిన డ్రోన్స్ను వాడి గంజాయిని అరికట్టడం. ఈ మధ్యలో కూడా మనం ఏ స్థాయికి వచ్చిందని పక్కన ఉన్న వైజాగ్లో హాస్పిటల్ పక్కన చిన్న చిన్న పిచ్చి మొక్కలు కూడా పెంచేస్తాం. అంత ఇదిగా పెరిగిపోయిన దాన్ని ఉక్కుపాదంతో దాన్ని అణిచేస్తామని చెప్పింది చాలా స్ఫూర్తిదాయకం అధ్యక్షుడు. ప్రత్యేకించి సోషల్ మీడియాకి సంబంధించి అసలు ఇంట్లో ఆడబిడ్డలు బయటికి రావాలన్నా కానీ ఊళ్ళల్లో ఈ రోజున ఇక్కడున్న చాలా మంది గౌరవ సభ్యులు కానీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ ఎంతో కొంత ఒక ఇన్సులేటెడ్ అధ్యక్ష. కొంతమంది అధికారులు తెలియచ్చు, లేదంటే మనుషులు ఉండొచ్చు, వీళ్ళు ఉండొచ్చు, కానీ నిజంగా సఫర్ అవుతుంది ఊళ్ళల్లో ఆడపిల్లల అధ్యక్ష. ఈ అలవాటు అయిపోయి గత ప్రభుత్వం చేసిన అలవాటు అయిపోయి ప్రతి ఒక్కళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని బూతులు తిట్టడం, అన్ని తిట్టిన తర్వాత కూడా వాళ్ళకి అలవాటు అయిపోయి ఎవరు తిట్టాలో తెలియక స్థానికంగా ఉన్న ఆడపిల్లల మీద కూడా వీళ్ళు అవాకులు చవాకులు పేలి పచ్చి బూతులు తిడతా ఉంటే ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే బయటికి రాలేకపోతున్నారు. క్రైమ్ మైండ్ సెట్ పెరిగిపోయింది, క్రిమినాలిటీ పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో ఆయన ఉక్కుపాదంతో సోషల్ మీడియా యాక్టివిస్టులు అనే పేరు చెప్పుకునే గుండాలకి రౌడీలకి ఆయన తీసుకున్న చర్యలు, హోంమంత్రి అనిత గారు తీసుకున్న చర్యలు చాలా బలమైన అభినందనలు తెలియజేస్తాను. ఇదే కొనసాగాలని కోరుకున్నాను అధ్యక్ష. దిస్ షుడ్ బి ఎ కంటిన్యూటీ ఆఫ్ అవర్ ఎంటైర్ గవర్నెన్స్. మన అడ్మినిస్ట్రేటివ్ లో ఒక భాగం అవ్వాలి అధ్యక్ష. మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మాటిస్తున్నాను, గౌరవ సభ్యులందరూ కూడా ఇసుక దోపిడీలు కానీ లేదంటే మేము చేయాల్సిన పనులు ఎప్పటికప్పుడు మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి సార్. మా ఆదేశాలు ఇవ్వాలని కోరుకున్నాను అధ్యక్ష. మేము బెల్ట్ షాపులు కానీ మా అందరి బాధ్యత లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడటం, మంత్రివర్గంలో ఏ శాఖ అయితే తీసుకున్నామో ఆ శాఖల్ని సమర్థవంతంగా వారి విజన్కి తగ్గట్టుగా పనిచేయడం అధ్యక్ష. ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కళ అయితే కన్నారో ఆ కళ నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ మీరు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, ఇదే మీ ప్రతిభా పాఠవాలు చూపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ గౌరవ సభ్యులందరికీ గౌరవ సభాపతి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుని సమర్పిస్తున్నాను. ఎజెండాలో పేర్కొన్న పత్రాలన్నీ సభా సమక్షంలో ఉంచినట్టుగా భావించాలండి. ఇప్పుడు ఆర్థిక మంత్రి గారు ఏంటి కృష్ణమోహన్ గారు మీరేమో మాట్లాడాలా? అధ్యక్ష, బీజేపీ తరపున బ్రీఫ్ అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే డిప్యూటీ సీఎం గారు మన రాష్ట్రాన్ని ఏ విధంగా 150 రోజులు 160 రోజుల్లో ఎంత ప్రగతి పదంగా తీసుకుని వెళ్ళింది సవివరంగా వివరించారు అధ్యక్ష. నిజంగా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏనాడో చేసుకున్న పుణ్యఫలంగా మనకి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు సపోర్ట్ తోటి ఈ విధమైన అభివృద్ధి పదంలోకి వెళ్ళటానికి కారణమైంది అధ్యక్ష. తప్పనిసరిగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో మనకి ఈ పదవీ కాలంలోనే అంటే ఈ టర్మ్లోనే ఎట్టి పరిస్థితుల్లోని $1 ట్రిలియన్ ఎకానమీగా మనకి ఆంధ్ర రాష్ట్రము ప్రగతి పదంలోకి వెళ్తుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే మేము కూడా మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు కూడా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. మనకి ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డిస్ట్రక్షన్ చేసి మానసికంగా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టి, ఆర్థికంగా ఇబ్బంది పెట్టి, పెద్దలను చూడకుండా కూడా